700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఫైనల్గా నేనైతే కర్ణాటకకి రీచ్ అయిపోయాను. మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ ఊరి వాళ్ళైతే బ్రో మీరు ఇంత దూరం నుంచి వచ్చారు కదా, మంచిగా గుడిని అయితే దర్శించుకోండి, ఇక్కడ పాత గుడి ఉందని చెప్పారు. సో నాకు కూడా ఎక్కువగా సెంటిమెంట్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పని ఫస్ట్గా మనం దేవుని మొక్కిపోతేనంట ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా అవుతుందని నేను ఎక్కువ నమ్ముతాను. సో అలాగే అని చెప్పేసి ఈ గుడికి అయితే వచ్చాను. ఈ గుడి పేరు మహాలింగేశ్వర్. ఎవరైతే కర్ణాటకలో మహాలింగేశ్వర్లో తెలుగువారు ఉన్నట్టయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఉన్నారో. వెంటనే దేవుని మొక్కుదామని చెప్పేసి గుడికి వెళ్ళగా నిజం చెప్తున్నాను, ఇంత దూరం ట్రావెల్ చేసింది ఒక్క నిమిషంలో ఆ దేవుని చూసైతే సంతోషం అనిపించిందండి. ఇలా దేవుని చూస్తేనే మనకు కొంచెం పాజిటివ్ అయితే ఉంటుంది. సో ఇక ముందు కూడా నేను బిజినెస్ అయితే చేయాలి కదా, ఆ దేవుడి ఆశీర్వాదాలు అయితే నాకు ఉండాలని చెప్పేసి దేవుణ్ణి మంచిగా మొక్కాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కూడా ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన గోపురం అయితే చిన్న దాంట్లో మాడిఫై చేశారు వాళ్ళు. అయితే నెక్స్ట్ ఇంకో గుడి అయితే చూశానండి, దాని గురించి ఇంకో పాటలు అయితే నేను చూపిస్తాను. డెఫినెట్గా మనకి